ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. గీ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత ఈ మసాలా స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. బిర్యానీ మసాలా ఇది బిర్యానీ సామాన్లన్నీ వేసుకున్నాము. కొంచెం కాజు యాడ్ చేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మిర్చి యాడ్ చేసుకుంటాను. ఎన్ని ఆనియన్స్ అది? ఇందులో టమాటా యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ ఫ్రై అయ్యా కొంచెం ఫ్రైగా అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎంత? 2 స్పూన్స్. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మిల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నాను. నానబెట్టుకొని మిల్ మేకర్ యాడ్ చేసుకుంటాను. ఎంతసేపు నానబెట్టాలి మిల్ మేకర్? ఒక 5 minutes. సాల్ట్, కొత్తిమీర, పుదీనా కూడా ఇంకా యాడ్ చేసుకుంటాం. ఎంతసేపు ఫ్రై చేయాలి? ఓకే. ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో. గ్లాసెస్ కాబట్టి నేను 8 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ వాటర్. 8 గ్లాసుల వాటర్ అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. ఎయిట్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
ఒకసారి ఇలా తీసి కలుపుకోవాలి. ఇప్పుడు కూడా మనకు ఒకవేళ సాల్ట్ ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. ఒకవేళ మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చేసుకోండి. చూసుకొని మీకు కావాలనుకుంటే వేసుకోండి సాల్ట్ అనేది. పెట్టేసుకుంటాం. ఫ్లేమ్ మీడియం హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం బిర్యానీ అనేది కుక్ చేసుకోవాలి. వాటర్ టోటల్గా ఇంకిపోయింది కదా, సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాము. ఫుల్ ఇంకా మీడియమే, హై ఫ్లేమ్ అనేది పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అడుగంటుకుందేమో చూసుకోవాలి. సో మనకేం అవ్వలేదు కాబట్టి ఇంకొక 5 minutes ఉంచుకొని పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టుకొని అవి బయటకు పోకుండా వెయిట్ ఏదైనా పెట్టుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అయిపోయింది. ఇంకా మనకి ఇది ఏంటంటే హీట్ దీనివల్ల మగ్గుతుంది ఇంకా మంచిగా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మళ్ళీ ఇది వెయిట్ కూడా పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి దాని మీద వెయిట్ పెట్టుకున్నాను. బిర్యానీ కంప్లీట్. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 minutes వెయిట్ పెట్టుకోవాలని చెప్పాను. 15 minutes వెయిట్ పెట్టుకున్నా అంటే బరువు పెట్టుకున్నాం కదా, తర్వాత తీసుకున్న తర్వాత మనకు బిర్యానీ ఎలా అయింది. బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. బిర్యానీ